శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ శివాయ శంకరాయ నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. అందరికీ నమస్కారం అండి. ఛానల్లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ కార్తీక మహాపురాణము 5వ రోజు పారాయణము, నవమాధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానమియ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయుర్ ఆకాశ గోసంచలు దశ దిశా కాలాలో వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుడిని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, దానము చేసిన దాన్ని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్యా సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయటపెట్టుకునే వారిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులను, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవాడిని, వాపీకోప తటాకాది నిర్మాణాటంక పరులని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిన వాణిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవాణిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాణిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వాణిని, బ్రాహ్మణ అశ్వగోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడంటారా, వీడు చేయని పాపం అంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వల్ల కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణం చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలుడు, హరిపూజా ప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండనకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీకాష్టం మూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తులా మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానం ఆచరించేవారు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనం చేసేవారు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్ని అంతటినీ విన్న అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృత దాసీ సాంగత్యాది పాపాలను తలుచుకుని దుఃఖిస్తూ ఉన్న జీవుడు స్పృహామయుడై అచ్చరు పొందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్మపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణ చేయసాగాడు. కాబట్టి రాజా, కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. నవమాధ్యాయ సమాప్త. దశమాధ్యాయము. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఎందుకు ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పు. వశిష్ఠ ఉవాచ. నీవు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పార్షదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము, యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడు, దురాచారుడు, నిందిత కర్మాచరణపరుడు అయిన అజామిలుని అందరి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వారిని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకర్లు చెప్పినది విని రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి
జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై కింకరులారా కించిదపి పుణ్య విహీనోపి ఆ అజామిలుడనే పాపి అంచకాలాన హరినామస్మరణ చేయడం వలన సమస్త పాపాలను నశింప చేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలన కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును. అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు. అజామిలుని పూర్వజన్మ. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహరి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛావిహారాలు చేసేవాడు. బహుభాషీయ యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నం కొరకై పట్టణములో పల్లెలో తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకొచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిన మంచినీళ్ళని అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రిత ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుట ఆలోచనలకు అంతరాయమును కలిగించినాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపుడు అందుకై పఠితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకొని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణం చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రజకులను వెతుక్కుంటూ పోతూ ఇతపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చుకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతో ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలునిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంచకాల హరినామస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నడిచిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వల్ల వాళ్ళ ఆ పిల్లను అడవిలో వదిలేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోధన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతరకాలంలో అజామిలుడి దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతనలని విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో సందేహం లేదు. మోక్షాసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారదోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్యవ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరకప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. అసక్తులైన వారికి పావన హృదయంలో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే నవమ దశమ అధ్యాయం సమాప్తవు. 9, 10 అధ్యాయములు సమాప్తము. 5వ రోజు పారాయణ సమాప్తము.
ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.